Hey, something is there. హలో సార్, మీ వాచ్మెన్ ని. చెప్పు. ఎక్కడున్నారు సార్? విషయం చెప్పు. బయట ఉన్నా. మీ ఫ్లాట్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి సార్. ఏంటి? మీ సైడ్ బ్లాక్ వాటర్ రాకుండా మొత్తం క్లోజ్ చేశాను సార్. అన్ని కట్టేసి వచ్చాం కదా. ఏమో సార్, అపార్ట్మెంట్ లో గొడవ అవుతుంది. మీరు ఎక్కడున్నా అర్జెంట్ గా రండి. సరే సరే, నేను రావడానికి కొంచెం టైం పడుతుంది. సిటీకి బాగా దూరంగా ఉన్నాం. ఇక్కడ గొడవ అవుతుంది సార్, అర్జెంట్ గా రండి. ఏ యామిని, ఫ్లాట్ లో వాటర్ లీకేజ్ అంట. నువ్వు అన్ని కట్టేసే వచ్చావు కదా. కట్టేశాను. అవునా? ఇప్పుడు ఎలా మరి? ఎవరన్నా పంపిద్దామంటే కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయే. సరే, మనం వెళ్ళాల్సిందే. సరే వెళ్దామా? అరే అందరు ఎందుకురా, నేను ఒక్కడే వెళ్ళి వచ్చేస్తాను. ఎట్లాగో తన బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడే అనుకున్నాం కదా. నేను వస్తా పదా. అరే అభి, మీరిద్దరే ఉండండి. ఓకే, ష్యూర్ గా వస్తారు కదా? డోంట్ వరీ, we will be back by lunch time. Sure. ఓకే ఓకే, వెళ్ళండి. Yeah, let's move. ప్రీతి, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మై ఫాదర్ ఈజ్ ఇన్ ఎక్స్-ఆర్మీ. మై మదర్ ఈజ్ హౌస్ వైఫ్. టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మాది సింపుల్ ఫ్యామిలీ. మా నాన్న 5 years బ్యాక్ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. అమ్మ సిటీకి రమ్మంటే రానే రాదు. అమ్మ బాగా ఎమోషనల్. మా నాన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ అక్కడే ఉంటుంది. దానికి తోడు మా మావయ్య. ఓకే, షల్ వి మూవ్? యా. అభి వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తా ఉంటారు. ఫోన్ చేసి విషయం చెప్పు. అరే ఈ టెన్షన్ లో పడి అసలు విషయమే మర్చిపోయా. ఎన్నిసార్లు పైకి కింద దిగాలి? ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం తెలుసు కదా. ఎక్కడి వరకు వచ్చారు? అరే సారీరా బావా, ప్లాట్లో పెద్ద రచ్చ అయింది. అందుకే నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు నేను. మరి ఇంకెప్పుడు వస్తారా? సిటీలో జనతా కర్ఫ్యూ పెట్టేశారు. ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేస్తున్నారు రా. ఇంకెప్పుడు రావడం కష్టం లేరా బావా. పోనీ మేము బయలుదేరాలా? అరే రే వద్దురా, నైట్ ఎందుకు రిస్క్? సరే, ప్రీతి ఏం చేస్తుంది? ఇటు ఫోన్. ప్రీతి. వాట్? యామిని. హాయ్ యామిని. సారీ రా, దేర్ వాస్ ఎ ప్రాబ్లం హియర్. మేము రాలేకపోతున్నాం. మేము అనవసరంగా ఉండిపోయామేమో. మేము మీతో పాటు వచ్చేస్తే అయిపోయేది. సారీ యార్, ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా బర్త్డేకి ఇది చాలా బ్యాడ్ మెమరీ. ఓకే ప్రీతి, టేక్ కేర్. ఓకే బాయ్. షిట్ యార్. షిట్, అనవసరంగా ఉండిపోయాం ఇక్కడ. అప్పటికి రాఘవ్ చెప్తూనే ఉన్నా అందరం కలిసి వెళ్తామరా అని. ఇన్ని చేస్తాయిగా. మా వల్ల అనవసరంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు. సారీ ప్రీతి. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్. చలో చిల్ అవుదాం.